சர்ச்சை மெயின்டைன் பண்ண வேண்டியது நம்முடைய வேலை. కాబట్టి ఈ సంఘాన్ని మెయింటైన్ చేసుకోవడం అనేటువంటిది మన యొక్క బాధ్యత. நல்ல சுத்தமாக தொடச்சி நல்லா வச்சுருக்கீங்க. దీన్ని బాగా క్లీన్ చేసి నీట్గా పెట్టున్నారు. தரெல்லாம் ரொம்ப நல்லா இருக்கு. ఈ కింద ఉన్నటువంటి స్థలం కింద చాలా బాగున్నాయి. இது ஒரு பெயிண்ட் மட்டும் அடிக்கணும். దీనికి పెయింట్ మాత్రం చేయాలి. இதை நீங்கள் ட்ரை பண்ணுங்க. మీరు ట్రై చేసి చూడండి. கடவுள் உதவி செய்வார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. மீண்டுமாய் உங்களை பார்ப்பதில் உங்களோடு நிற்பதில் ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறேன். దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని నేను భావిస్తున్నాను. கடவுள் எப்பவுமே அவரை நோக்கி பார்க்கிறப்ப நமக்கு விடுதலை கொடுக்கும் ஆண்டவர். దేవుడిని మనం ఎప్పుడైతే మనము చూస్తున్నామో మనకు విడుదల కలిగించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ஒரு பெரிய ஆலயத்தை சாலமோன் ராஜா திறந்து ఒక మహా దేవాలయమును సాలొమోను రాజా దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత 1,26,000 మాడుகளை விற்றார். ஒரு சர்ச் 1,26,000 పశువులను ఆయన ఆలయ ప్రతిష్ఠ కొరకు వధించినట్టు మనం 20,000 மாடுகளை விற்றார். 20,000 పశువులను వధిస్తున్నాడు. கர்த்தருடைய பிரசன்னம் ஆலயத்துக்குள்ள இருக்கு. దేవుని యొక్క ప్రసన్నత ఆ ఆలయంలో ప్రవేశించున్నది. அதை முடிச்சிட்டு வீட்டில் படுத்திருக்கிறப்போ దాని తర్వాత ఆయన తన గృహంలో చేరి విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో உன் தேசத்துல பஞ்சமா, ఈ దేశంలో కరువా, உன் தேசத்துல கொள்ளை நோயா, బాధపడుతున్నటువంటి వారు, உன் தேசத்துல மழை இல்லையா, ఒక దేశంలో వాన లేదా, வருஷம் లేదా, అదే వర్షం வருஷம் இல்லையா, நீங்க என்னை நோக்கி கூப்பிடுங்கிறார். అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దేవుని నోకి మనం అడగాలి. என் நாமம் தரிக்கப்பட்ட ஜனங்கள் தங்களை தாழ்த்தி మనం దేవుని మనము లోపరుచుకుని దేవుని అడిగినప్పుడు దేవుడు దయచేసినటువంటి వాడుగా ஆண்டவர்கிட்ட நம்ம ஹம்பிள் பண்ணி మనము మరి దయాహృదయం కలిగి தாழ்த்தி அவரை நோக்கி பார்க்கிறப்ப அவர் விடுதலை கொடுக்கும் ஆண்டவர். ఆయన దయాహృదయం కలిగి తగ్గింపు కలిగి ఆయన ఎదుట మనం వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రార్థనను చెవియగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. நம்ம கடவுளை நோக்கி பார்க்கிறப்ப தம்மை தாழ்த்தி பார்க்கிறது இல்ல. మనము దేవుని చూసి అడిగినప్పుడు మనల్ని మనం విధేయతగా ఉండట్లేదు. நம்ம பெருமையை சொல்லி ஆண்டவரை நோக்கி பார்க்கிறோம். మనము గొప్పలు చెప్పుకుంటూ దేవుడి దగ్గరికి వస్తున్నాం, దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాం. ஏன்னா ஆண்டவர் சொல்றார் பெருமை உள்ளவருக்கு எதிர்த்து நிற்கிறார். అయితే దేవుడు అంటున్నాడు మరి గొప్పలు చెప్పేటటువంటి వారికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. தாழ்மை உள்ளவருக்கோ கிருபை அளிக்கிறார். మనం విధేయత కలిగి మరి నెమ్మది కలిగి మనం దేవుని ఎదుట వచ్చినప్పుడు మనకు సమాధానం చేయడం, நம்மை தாழ்த்தி ஆண்டவரை நோக்கி பார்க்கிறப்ப మనము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మనం దర్శించినప్పుడు நமக்கு விடுதலை கொடுக்கும் ஆண்டவர். మనకు విడుదల అనుగ్రహించే దేవుడు. எப்படி தாழ்த்தி ஆண்டவர்கிட்ட கொடுக்கணும்னா మనం ఎప్పుడే విధేయత కలిగి మనము దేవుని దగ్గరికి రావాలంటే ஒரு வறட்சியான காலங்கள், ఒక సమ్మర్ సీజన్, కాలంలో పంచం వచ్చినటువంటి కాలంలో ஒரு மான் தண்ணியை தேடி வருது. ఒక జింక ఈ నీటి వాగులను వెతుక్కుంటూ వస్తున్నాయి. அந்த தண்ணி ஒரு தெளிந்த நீரோட எங்க இருக்கு. ఆ నీళ్లు ఒక దీంట్లో చూసినప్పుడు அந்த தண்ணியை பார்க்குது. ఆ నీటిని చూసింది. தண்ணியை பார்க்குறப்ப அதோடைய கொம்புகள் அழகா அதுக்கு தெரியுது. నీటిని చూసినప్పుడు கொம்பு దాని యొక్క కొమ్ములు ఉన్నాయి కదా, ఆ కొమ్ములు నీటి ప్రతిబింబంలో చూసుకున్నాయి. மான் கொம்பு ரொம்ப அழகா இருக்கும் ఈ பார்க்க. జింక యొక్క కొమ్ములు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. செடிகள் மாதிரி இருக்கும். செடி மாதிரி இருக்கும். செடி ఆ కొమ్ములు ఏ విధంగా ఉందంటే ఒక చెట్టు కొమ్మలు వేస్తుంది కదా, ఆ విధంగా ఉన్నాయి. அதை வீட்டில் கொண்டு வச்சிருவாங்க. அதை வீட்டில் கொண்டு அழகுக்கு வைப்பாங்க மான் கொம்பை. మనం కొన్ని కుటుంబాల్లో కూడా మనం చూస్తే ఈ జింక యొక్క కొమ్ములను కొన్ని గృహాల్లో కూడా మనం చూస్తాం అழகாக. அது தண்ணிகளை பார்க்க அது ரொம்ப அழகா இருக்கு. దాన్ని నీటిలో అది తొంగి చూసినప్పుడు దాని యొక్క కొమ్ములు ప్రతిబింబము అది చాలా అందంగా కనిపించింది. அது என் கொம்பு இவ்வளோ நல்லா இருக்கு, దాని యొక్క కొమ్ములు చాలా అందంగా ఉన్నాయి, இவ்வளோ அழகா இருக்கு, ఎంత అందంగా ఉన్నాయి. அப்படி இப்போ ஒன்றொன்னா அதை டெஸ்ட் பண்ணிக்கிட்டே தன் உடம்பு அந்த தண்ணியிலுடைய நிழலில் பார்க்குது. తర్వాత తన అవయవం ఉన్నటువంటి తన శరీరం ఉన్నటువంటి అవయవాలన్నీ చూసుకొని అది పరీక్షించుకుంటూ సంతోషపడతా ఉన్నాయి. அந்த தண்ணியில் அதோடைய கால்கள் தெரியுது. ఆ నీటిలో லெக்ஸ் ఆ కాళ్ళు తెలుస్తా ఉంది. அது குச்சி குச்சா இருக்கு. ఆ కాళ్ళు చిన్న కుచ్చిలాగా కనిపిస్తుంది, అంటే కర్రలాగా కనిపిస్తా ఉంది. அது நினைக்க என் கொம்பு எவ்வளோ அழகு எனக்கு. ఆ యొక్క అనుకుందంట ఈ కొమ్ములు నాకెంత పొడుగ్గా ఉన్నాయి అనుకున్నది. என் கால் எவ்வளோ குச்சி அசிங்கமா இருக்கு. నా కాలు చిన్నదిగా పొట్టిగా చిన్నది ఉందని అసిங்கంగా ఉందని. என் கொம்பை கொண்டு வீட்டில் அழகா மாட்டுறாங்களே, நீ அதை கொலை பண்ணி வீட்டில் கொண்டு மாட்டிடுவாங்க கழுத்தை வெட்டி. కొమ్ములు తీసుకెళ్ళి చిన్న కుటుంబాల్లో చాలా అందంగా దాన్ని పెట్టుండాలని అనుకున్నది. அந்த காலை பார்த்து ரொம்ப மோசமாக நினைக்குது. ఆ కాలును చూసినప్పుడు అది చాలా మోసంగా ఆలోచన చేసింది. திடீர்னு பின்னால் ஒரு புலி வருது.
వెంటనే వెనుక నుంచి ఒక పులి వస్తుంది. புலிகிட்ட இருந்து தப்பிக்க அந்த மான் வேகமாக ஓடுது. పులి నుంచి తప్పించుకోవడానికి ఈ జింక ఈ లేడి చాలా తీవ్రతతో పరిగెత్తా ఉంది. வேகமாக போகிற வழியில் புல் புதரில் அந்த கொம்புகள் மாட்டிக்கொள்ளுது. అప్పుడు ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఈ కొమ్ములు ఒక చోట తగులుకున్నాయి. அதனால ஓட முடியல. అందువల్ల ఈ జింక పరిగెత్తలేకపోయింది. அந்த காலை வச்சு தான் அது தப்பிக்குது. ఈ కాలును బట్టి అది తప్పించుకుని వెళ్తుంది. ஆனால் அந்த கொம்பினால அது மாட்டிக்குது. ఆ కొమ్ము అక్కడ తగులుకోవడం వల్ల అది పరిగెత్తలేకపోయింది. அது எது அழகுன்னு நினைக்குதோ அதுக்கு எதிரியாய் மாறிடுச்சு. ఏదైతే దానికి అందమని అనిపించిందో అదే దానికి ఉపద్రవంగా మారింది. அதே மாதிரி தான் வாழ்க்கையில் நமக்கு பெருமையை விட்டுட்டு మన జీవితం కూడా మనం ఏదైతే అతిశయపడతామో మన జీవితంలో అదే మనకు ఆటంకంగా ఉన్నాయి. நமக்கு இருக்கிற பெருமைகளை எடுத்து போட்டுட்டு మనకున్నటువంటి ఈ అతిశయాన్ని గర్వాన్ని మనం ఏం చేయాలంటే తీసివేయాలి. நம்மை தாழ்த்தி கடவுள்கிட்ட ஒப்புக்கொடுக்கணும். మనం విధేయత కలిగి తగ్గింపు కలిగి దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు சிலுவையில் இயேசு கிறிஸ்து மரண பரியந்தம் தம்மை தாழ்த்தினார். సిలువలో యేసు ప్రభువు వారు మరణ పర్యంతం వరకు కూడా తనను తాను తగ్గించుకున్నాడు. வேத புத்தகத்தில் பவுலடிகள் 13 புத்தகங்கள் எழுதியிருக்கிறார். అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 13 పత్రికలలో దీని గురించి రాసుకుంటున్నాడు. அப்போஸ்தலர் 22:3 சொல்றாரு, நான் ஒண்ணுமே இல்லைங்கிறார். అపోస్తల కార్యములు 22:3 మనం చూస్తుంటున్నాము. ఏమీ లేదు అంటున్నాడు. நான் ஒண்ணுமே இல்லை, నేను ఏమీ లేదు. தரை மட்டும் தன்னை தாழ்த்துகிறார். భూమి మట్టుకు తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. நாமும் கடவுள்கிட்ட நம்மை தாழ்த்தி ஆண்டவரை நோக்கி మనం కూడా பார்க்கிறோம். దేవుని యొక్క సముఖమునందు మనం విధేయత కలిగి తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు அதான் அந்த దేవుని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. அந்த பெரிய திருச்சபையை அவர் திறந்த பொழுது கடவுள் சொல்ல, நீங்கள் உங்களை தாழ்த்தி. మరి ఒక ఈ సంఘాన్ని మనం ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనల్ని మనం తగ్గించుకుని దేవుడి என் நாமம் தரிக்கப்பட்ட ஜனங்கள் தங்களை தாழ்த்தி. మన నామములో మరి ప్రతిష్ఠ చేయబడినటువంటి ఈ జనము తనను తాను తగ్గించుకొని நம்மை தாழ்த்தி அவரை நோக்கி பார்க்கிறப்போ మనలను మనం తగ్గించుకొని ఆయనను మనం చూసినప్పుడు நமக்கு வாழ்வு கொடுக்கும் ஆண்டவர், మనకు జీవితాన్ని ప్రసాదించేటటువంటి దేవుడు, நம்மை உயர்த்தும் ஆண்டவர், మనల్ని వృద్ధిపరిచేటటువంటి దేవుడు, நம்முடைய தேவைகளை, మన యొక్క అవసరతలను, என்னுடைய ஆலயம் எப்படி இருக்கு, ఈ సంఘం యొక్క అవసరతలను, இந்த ஆலயத்திற்காக ஜெபிக்கிறேன், ఈ దేవుని ఆలయం కొరకు నేను ప్రార్థిస్తున్నాను, எங்க ஊர்ல நல்ல மழை வரணும், ఈ గ్రామంలో మంచి వర్షం రావాలి, நல்ல விவசாயம் நடக்கணும், మంచి వ్యవసాయం చేయాలి, விளைச்சல் இருக்கப்போ நல்ல விலை இருக்கணும், మంచి పంటలు వచ్చినప్పుడు మంచి ధరలు సమకూర్చాలి, விளைச்சல் இருக்கும், நோய் நொடிகள் இருக்கக்கூடாது, ఏమి వ్యాధులు బాధలు మనకు కలుగుడు నిమిత్తము எங்களுக்கு நல்ல பலன் வேணும், మనకి మంచి శక్తి కావాలి, பாதுகாப்பு வேணும், ప్రొటెక్షన్ ఇది కావాలి, எங்க பிள்ளைகள் நல்லா படிக்கணும். ఈ బిడ్డలు చాలా చక్కగా జీవితంలో చదవాలి. நீங்க அப்படி ஜெபம் பண்றப்போ మీరు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు எங்க இருந்தும் உயர்வான நிலைக்கு நம் பிள்ளைகள் உயர்த்தப்படுவாங்க. దేవుడు హల్లెలూయా చెప్తామా, ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని ఉంచేటటువంటి దేవుడు. இப்போ ఇవங்கெல்லாம் ரொம்ப சின்ன கிராமம், நாங்களாம் ரொம்ப మేమంతా கிராமத்துலேருந்து வந்தவங்க. మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చిన్న చిన్న గ్రామం. இவர் தேவர்குடி பள்ளி, నేను దేవరుడిపల్లి గ్రామం నుంచి போன வாரம் தேவர்குடி பள்ளி தான் போயிருந்தேன். అంతకు ముందు పోయిన వారం నేను దేవరుడిపల్లి గ్రామానికి వచ్చినటువంటి நான் தென்காசி மாவட்டத்தில் ஹுட் கிராமம், நான் ரொம்ப ஒரு ஹுட் கிராமம். మేమంతా కూడా ఒక చిన్న మారుమూల ప్రాంతం కుగ్రామం నుంచి వచ్చినటువంటి వారు. ஆனால் ஆண்டவர்களை வெகுவாக உயர்த்தியிருக்கிறார். అయితే దేవుడు ఈ రోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతున్నాడు. உங்களையும் ஆண்டவர் உயர்த்துவார். దేవుడు మిమ్మల్ని కూడా వృద్ధిపరుస్తాడు. இந்த காலாஸ்திரி மிஷன்ல ఈ కాళాశ్రీ ఈ మిషన్లో ఈ సువార్త పొలంలో இந்த கிராம పిల్లమేడు பிள்ளைமேடு பகுதி மக்களை ஆண்டவர் உயர்த்துவார். నేనందరినీ కూడా దేవుడు వృద్ధిపరుస్తాడు. நம்ம ஆண்டவரை நோக்கி பார்ப்போமா? మనం దేవుని చూసి ప్రార్థన చేద్దామా? எங்கள் அன்பின் தகப்பனே, உம்மை நோக்கி பார்க்கிறோம்ப்பா. உம்முடைய கிருபைக்காக இந்த பிள்ளைமேடு மக்களை உமது கரத்தில் தருகிறோம். ஆசீர்வதிங்க, தேவைகளை சந்திங்க. எத்தனையோ வேதனைகள், துன்பங்கள், வியாதிகள், கடன் பிரச்சனைகள், வறுமை கோடுகள், குடும்பத்தில் அமைதி இல்லாத நிலைமை, கணவருக்கு தீய பழக்கம், குடி பழக்கம், கணவருக்கு விடுதலை இல்லை, எங்கள் கட்டுக்கள், வியாதிகள், செய்வினை கோளாறுகள், அசுத்தாவின் தொல்லைகள், ஒவ்வொன்றிலும் நீ எங்களுக்கு விடுதலை கொடுக்கப்பா. உண்மை நோக்கி பார்க்குறோம், கிருபை நோக்கி பார்க்குறப்பா. உங்களுடைய இரக்கத்திற்காக காத்திருக்கிறோம்ப்பா. வந்திருக்கிற எங்கள் சிறு பிள்ளைகளை ஆசீர்வதிங்க. இந்த பிள்ளைகளை தொட்டு பலப்படுத்துங்க. இந்த பிள்ளைகளோடு உங்களுடைய பிரச்சனை இருக்கட்டும், வழிபட்டு இருக்கட்டும். மீட்பர் இயேசு மூலம் ஜெபம் கேளும் அன்பின் தகப்பனே, ஆமென்.